హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గగన్ బెడ్రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. ఆ టైంలో గగన్కి తార ఫోన్ చేస్తుంది. గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి తారా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అత్తయ్యకు ఫోన్ చేశానండి. అత్తయ్య మా ఇంటికి రావటానికి ఒప్పుకున్నారు. ఇక త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. వాట్ అని గగన్ అంటూ ఉంటే, అవును గగన్ గారు, ఇప్పుడే అత్తయ్యకు ఫోన్ చేశాను. నేను కూడా ఆడపిల్లనే కదా, ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు అని అడిగాను. దాంతో అత్తయ్య వెంటనే ఒప్పుకున్నారండి అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. సరే తారా, అమ్మ వస్తే ఇప్పుడే రెడీ అవుతాం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ సూట్ వేసుకొని కిందికి వస్తాడు. అమ్మా అమ్మా అని శారదను పిలుస్తూ ఉంటాడు. శారద కనిపించకపోవడంతో అమ్మా ఎక్కడున్నావు అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మీరా గుమ్మం ముందు నుంచొని గగన్ గగన్ అని పిలుస్తూ ఉంటుంది. గగన్ బయటికి వెళ్ళి, చిన్నమ్మ లోపలికి రండి అని చెప్పి అంటూ ఉంటాడు. మీ మర్యాదల కోసమేమి నేను రాలేదు అని మీరా చెప్తూ ఉంటుంది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు, చెప్పండి చిన్నమ్మ అని గగన్ అడుగుతూ ఉంటాడు. బిందు శివాల పెళ్లి జరిపించింది భూమి కాదు, మా అపూర్వ వదిన అని మీరా చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే గగన్ షాకింగ్గా, ఏంటి ఈ విషయం భూమి చెప్పి రమ్మందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. భూమి చెప్పమంటే నేను చెప్పడానికి రాను గగన్. నా వల్ల, నా కూతురు వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని చెప్పడానికి వచ్చాను. ఆ రోజు మా అపూర్వ వదినకు భయపడి నేను నిజం చెప్పలేకపోయాను. భూమి అప్పటికి కూడా పూరికి శివాకే పెళ్లి చేయాలని చూసింది. పూరికి శివకి భూమి పెళ్లి జరిపిస్తే నీకు భూమికి మధ్య ఎలాంటి గొడవలు ఉండకుండా సంతోషంగా ఉంటారని చెప్పి మా అపూర్వ వదిన కావాలని తాను చేసిన పెళ్లిని భూమి చేసినట్టుగా క్రియేట్ చేసింది. భూమిని నిన్ను విడదీయటం కోసం ఈ పెళ్లి జరిపించింది గగన్ అని చెప్పి మీరా గగన్తో చెప్తూ ఉంటుంది. గగన్ షాకింగ్గా మీరా వైపు చూస్తూ ఉంటే, నా మాటలు నమ్మట్లేదు కదా, కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి మీరా వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోని చూసిన గగన్ షాక్ అవుతాడు. అందులో పూరి శివాల పెళ్లి జరిగితే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది, బిందు శివాల పెళ్లి జరిగితే ఈ కుటుంబం ముక్కలవుతుంది, పూరి చావును చూడాల్సి వస్తుంది. ఒక ఆడపిల్ల చావుతో మీరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగలరా శివ, బిందు చెప్పండి అని భూమి అడిగిన మాటలు మీరా గగన్కి వినిపిస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న గగన్ భూమిని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. గగన్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నీకు నిజం తెలియాలన్న ఉద్దేశంతోనే నేను ఇంత దూరం వచ్చాను. మీరు ఈరోజు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నారంట కదా, భూమికి అన్యాయం చెయ్యకు గగన్ ప్లీజ్ అని మీరా గగన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అపూర్వ అప్పుడే వచ్చి గగన్ ఇంటి ముందు కార్ ఆఫ్ చేస్తుంది. అమ్మాయి అమ్మాయి అదిగో అమ్మాయి మన కారే, కారులో మీరా ఉందేమో చూద్దాం పదా అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది. ఇక గోరింటాకు అపూర్వ ఇద్దరూ కలిసి కారు దగ్గరకు వెళ్తారు. డ్రైవర్ మీరా ఎక్కడా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మీరా మేడం గగన్ సార్ ఇంట్లోకి వెళ్ళారు అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఎంతసేపు అయింది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఒక 20 నిమిషాలు అవుతుంది మేడం అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. 20 నిమిషాలు అయిందా అంటే ఆ మీరా ఈ పట్టుకే గగన్కి అన్నీ చెప్పేసి ఉంటుంది అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మాయి అమ్మాయి లోపలికి పోదాం పదమ్మాయి, మీరాని అడ్డుకుందాం అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది. గగన్ ఇంట్లో ఉంటే కనుక నా పీక నొక్కి చంపేస్తాడు పిన్ని అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. అదేంటి పిన్ని, భూమిని గగన్ని విడదీసింది నేనే కదా, ఆ విషయం మీరా ఇప్పుడు చెప్పిందే అనుకో, గగన్ నా పీక నొక్కి చంపకుండా ఉంటాడా అని అపూర్వ అంటూ ఉంటుంది. అవునమ్మాయి, నువ్వు చెప్పింది నిజమే, మీరా వచ్చే వరకు మనం బయట వెయిట్ చేయటం తప్ప ఇంకేమీ చేయలేము అని చెప్పి గోరింటాకు అపూర్వతో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే మీరా, గగన్ నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావో తీసుకో, భూమికి మాత్రం అన్యాయం చేయకు. భూమి అమాయకురాలు, చిన్నప్పటి నుంచి కూడా తల్లి ప్రేమకు నోచుకోలేదు, ఇప్పుడిప్పుడే తండ్రి ప్రేమకు దగ్గరవుతుంది. భూమికి అన్యాయం చేయకు గగన్ అని మీరా గగన్తో చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇక గగన్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. ఇక అపూర్వ ఎదురుగా ఉంటుంది. మీరా అపూర్వను చూసి, వదినా మీరేంటిక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చెప్పేశావా, ఆ గగన్కి అంతా చెప్పేశావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది.
చెప్పాను వదినా అని మీరా చెప్తూ ఉంటుంది. ఎంతో కష్టపడి ఇంత ప్లాన్ చేస్తే నువ్వు అంత నాశనం చేసావు కదా మీరా, ఏం చెప్పావు అసలు ఆ గగన్కి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏ తప్పు చేయలేదని శివ బిందువుల పెళ్లి జరిపించింది భూమి కాదు నువ్వని గగన్కి చెప్పేశాను వదినా అని మీరా చెప్తూ ఉంటుంది. నువ్వు అమాయకురాలువో తెలివిగలదానివో అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను మీరా అని చెప్పి అపూర్వ కోప్పడుతూ ఉంటుంది. వదిన, నేనేమి అమాయకురాల్ని కాదు, నేను తెలివిగలదాన్నే అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అవును, తెలివిగలదానివే. ఎంతో కష్టపడి భూమి గగన్లను నేను విడదీస్తే నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేశావు, అదే నీ తెలివి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, వదిన ఎందుకు భూమిని ఎప్పుడు అపార్థం చేసుకుంటున్నారు? భూమి అమాయకురాలు, ఏ తప్పు చేయలేదు. గగన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. అలాంటి భూమిని గగన్ నుంచి వేరు చేయటం కరెక్ట్ కాదు వదిన. అలా చేస్తే నా కూతుర్లు బిందు ఇందులకు పాపం తగులుతుంది వదిన. అందుకే గగన్కి నిజం చెప్పేశాను అని మీరా చెప్తూ ఉంటుంది. మీరా 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 అని అపూర్వ కోపంగా ఇరిటేట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఏంటో ఈ వదిన ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థమే కాదు అని మీరా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గగన్ బాధపడుతూ ఉంటాడు. శారద రెడీ అయి గగన్ దగ్గరకు వచ్చి, నాన్న గగన్ వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ శారద ఒడిలో తలపెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. రే గగన్, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావురా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. పూరి ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అమ్మా అమ్మా అని గగన్ ఏడుస్తూ ఉంటాడు. నాన్న గగన్, ఏమైందో చెప్పరా, ఎందుకు ఏడుస్తున్నావురా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే, భూమి ఏ తప్పు చేయలేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి ఏ తప్పు చేయలేదని నీకెవరు చెప్పారు నాన్న, నీకెలా తెలిసింది అని శారద అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే మీరా పిన్ని వచ్చిందమ్మా, బిందు శివల పెళ్లి జరిపించింది భూమి కాదమ్మా, ఆ అపూర్వమ్మ నన్ను భూమిని విడదీయడం కోసమే ఆ అపూర్వ ఇంత ప్లాన్ వేసిందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. రే గగన్, నేను మొదటి నుంచి చెప్తుంది అదే కదరా, నువ్వు నా మాట వినలేదు అని శారద అంటూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు ఎప్పుడూ కూడా కరెక్ట్గా చెప్తావని తెలిసి కూడా నేను నిన్ను అర్థం చేసుకోలేదమ్మా, నువ్వు భూమిపై ప్రేమతో చెప్తున్నావు అనుకున్నానమ్మా అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు. నాన్న గగన్, ఇప్పటికైనా నిజం తెలిసింది, ఆ దేవుడు మనకు అండగా ఉన్నాడు అనుకోవాలి. ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఆ దేవుడు మనకి సహాయం చేశాడు. ఇక ఆలస్యం చేయకు గగన్, వెళ్ళి భూమిని తీసుకురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మా, నేను ఇప్పుడు భూమిని తీసుకొస్తే తార మెడలో తాళి కట్టాది కాదు కదమ్మా, తార మెడలో నేను తాళి కట్టకపోతే ధ్రువ పూరి మెడలో తాళి కట్టడు కదమ్మా, పూరి ధ్రువ లేకపోతే నేను బ్రతకనని చెప్తుంది కదమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని గగన్ చెప్తూ ఉంటాడు. రే గగన్, పూరికి ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిద్దాం, అంతేకాని భూమికి అన్యాయం చేస్తూ పూరికి పెళ్లి జరిపిస్తే పూరి సంతోషంగా ఉండలేవదు గగన్ అని శారద చెప్తూ ఉంటుంది. అయ్యో, ఎందుకు ఇంత తొందరపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, భూమి గురించి తెలిసి కూడా తెలియనట్టు ఎవరో చెప్పిన మాటలు ఎందుకు నమ్మాను అని గగన్ పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే తార గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఈ తార ఒకటి అస్తమానం ఫోన్ చేస్తుంది అని గగన్ ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ గగన్కి తార ఫోన్ చేస్తుంది. ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని కోపంగా అడుగుతూ ఉంటాడు. ఏమైంది గగన్ గారు, ఎందుకంత కోపంగా ఉన్నారు అని తార అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మీరు బయలుదేరారా, ఎక్కడి వరకు వచ్చారు తెలుసుకుందామని ఫోన్ చేశాను గగన్ గారు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. తార, మేము రావట్లేదు, ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఇంకా మళ్ళీ నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు అని గగన్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. గగన్ గారు ఎందుకు ఇలా మాట్లాడారు, ఆ శారద పెళ్లి ముహూర్తాలకు రానందా, అందుకే గగన్ గారు ఇలా మాట్లాడారా, ఇప్పుడే ఆ ఇంటికి వెళ్తాను, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను అని తార కోపంగా కారు దగ్గరికి వస్తూ ఉంటే, అమ్మ తార ఎక్కడికి అని ధ్రువ అడుగుతూ ఉంటాడు. చిన్న పనుందన్నయ్య, చూసుకొని వస్తాను అని చెప్పి తార చెప్తూ ఉంటే, అదేంటమ్మా బావగారు వాళ్ళు వస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఏం చెప్పాలి అని ధ్రువ అడుగుతూ ఉంటాడు. వాళ్ళు రావట్లేదన్నయ్య అని తార కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు రావట్లేదా, ఏమై ఉంటుంది అని చెప్పి ధ్రువ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గగన్ శారద ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంటే తార ఆ ఇంటికి వెళ్తుంది. గగన్ గారు అని తార గట్టిగా అరవటంతో గగన్ శారద షాకింగ్గా చూస్తూ ఉంటారు. ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పారు, ముహూర్తాలకు రెడీ అయిన తర్వాత రావట్లేదంటున్నారేంటి, అసలు ఏం జరిగింది అని తార అడుగుతూ ఉంటుంది. తార ప్లీజ్, నేను
చాలా డిప్రెషన్లో ఉన్నాను, నన్ను ఇరిటేట్ చేయకు అని గగన్ చెప్తూ ఉంటాడు. లేదు, మీరు ఎందుకు ముహూర్తాలు పెట్టుకోవడానికి రావట్లేదో నాకు తెలియాలి అని తార అంటూ ఉంటుంది. భూమి ఏ తప్పు చేయలేదు, అది ఇప్పుడే తెలిసింది. అందుకే ముహూర్తాలు పెట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఓ, భూమి ఏ తప్పు చేయలేదని ఇప్పుడు తెలిసిందా గగన్ గారు? అయితే భూమి దగ్గరకు వెళ్ళి భూమిని తిరిగి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నారా? అంటే నాతో పెళ్లి ముహూర్తాలకు మీరు సిద్ధంగా లేరా? అంటే మా అన్నయ్య కూడా పూరిని పెళ్లి చేసుకోడనమాట అని తార అంటూ ఉంటుంది. తారా, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా లేదంటే బెదిరిస్తున్నావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను గగన్ గారు, మీరు నా మెడలో తాళి కడితేనే కదా మా అన్నయ్య పూరి మెడలో తాళి కట్టేది అని చెప్పి తార అంటూ ఉంటుంది. ప్లీజ్ తారా, ఈ విషయం తర్వాత మాట్లాడదామని చెప్పాను కదా అని గగన్ అంటూ ఉంటాడు. ఇప్పుడు మన పెళ్ళికి ఆ భూమి అడ్డు కదా, ఇప్పుడే వెళ్ళి ఆ భూమి అడ్డు తొలగించి వస్తాను, అప్పుడైనా ముహూర్తాలకి మీరు రెడీనా గగన్ గారు అని తార అంటూ ఉంటే ఇక గగన్ కోపంగా లేచి నుంచొని తార చెంపపై లాగిపెట్టి ఒకటిచ్చి, ఏంటి భూమి అడ్డు తొలగిస్తావా? భూమి ఇక్కడుంది అని చెప్పి గగన్ తన గుండెలను చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ అడ్డు తొలగించు నీకు చేతనైతే అని గగన్ అంటూ ఉంటే ఇక తార షాకింగ్గా గగన్ వైపు చూస్తూ, నన్నే కొడతారా గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు మా అమ్మ మా చెల్లి అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, వాళ్ళల్లో భూమి కూడా ఒకటి. వీళ్ళిద్దరిని ఎంతలా ప్రేమిస్తున్నానో నేను భూమిని కూడా అంతే ప్రేమిస్తున్నాను. అలాంటి భూమిని నువ్వు అడ్డు తొలగిస్తా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా తారా అని గగన్ అంటూ ఉంటే, మీ అందరి సంగతి చెప్తాను అని చెప్పి తార కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.